కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా రూల్స్ బ్రేక్ వేసినట్టు మంత్రులు ఆరోపిస్తున్నారు. 1,00,000 కోట్లు పెట్టి 95,000 ఎకరాలకు నీరిస్తే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. తప్పని చెప్పనప్పుడు అధికారులు ఎందుకుండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరం కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పెద్ద గుదిబండగా మారిందన్నారు. 1-2 పిల్లర్లకు కుంగడం కాదు, అసలు బ్యారేజీల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివ, ప్రాజెక్టుపై మంత్రుల ఆరోపణలు ఏంటి అసలు? చంద్రక, మొత్తం 5 మంది మంత్రులు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అందరూ హెలికాప్టర్లో ముందు అక్కడికి పోయిన వెంబడే ఫస్ట్ చేసిన పని మొత్తం ఆ కాళేశ్వరం పరిధి మొత్తం కూడా ఏరియల్ వ్యూ ద్వారా చూసిండ్రు. ఆ తర్వాత ఈఎన్సీ మురళీధర్ రావు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. తర్వాత మంత్రులు మాట్లాడినారు. ఈఎన్సీ మురళీధర్ రావు ఫస్ట్ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన రిటైర్డ్ ఆఫీసర్, బట్ ఆయన ఈఎన్సీగా ఇంజనీరింగ్ చీఫ్గా కొనసాగుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపోజల్ నుంచి ఆయన ఈఎన్సీగానే ఉన్నారు. ఆయనకు మొత్తం తెలుసు ఆ ప్రాజెక్ట్ గురించి. అందుకే ఆయన చేత పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇప్పించారు. కానీ ఆయన ఇచ్చిన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్లోనే చాలా కీలక విషయాలు బయటకు వచ్చినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. అసలు అవన్నీ చూసిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక మాట అన్నారు, ఈ మీరు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఇవే విషయాలు మీకు తెలుసు, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇదంతా తెలిసినప్పుడు, ఇదంతా జరుగుతుంది, ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రాజెక్ట్లో ఉంది అని తెలిసినప్పుడు మీరు లీవ్ పెట్టకుండా ఎందుకు ఇంకా దానిలో ఉన్నారు? అప్పుడే మీరు సీఎం ఎవరు పదవుల్లో ఉంటే వాళ్ళ మాట వినడం కాదు, సీఎంగా అప్పుడు కేసీఆర్ ఉన్నారు. ఆయన చెప్పిన ప్రపోజల్ మీరు తలగా ఊపిరు కాబట్టి ఈ ప్రాజెక్టు ఈ స్టేజ్కి వచ్చింది. ప్రాజెక్టు కట్టిండ్రు, తర్వాత కొట్టుకుపోయినాయి, తర్వాత పియర్స్ కుంగిపోయినాయి, అన్నారంలో సీపేజ్ పడి బొంగలు పడినాయి. ఈ సిచ్యువేషన్ వచ్చింది. మీరు కనుక కరెక్ట్గా డ్యూటీ చేసి ఉంటే ఆ రోజు లివ్ పెట్టిపోయేవాళ్ళు. ఇది కాదు, ఇట్లా వైబుల్ ప్రాజెక్ట్ కాదు, ఇంత తొందర పెట్టి కట్టే ప్రాజెక్టులు నిలవవు, ఇవన్నీ మీకు తెలిసినా కూడా మీరు ఆ రోజు మా డ్యూటీలో ఉండి సీఎం ఏం చెప్తే, అప్పుడున్న సీఎం కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తూ వచ్చారు కాబట్టి ప్రాజెక్ట్ ఈ స్టేజ్కి వచ్చింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఫేస్ టు ఫేస్ ఈఎన్సీ మురళీధరరావును కడిగి పడేసిండ్రు. ఆఫీసర్స్ని కూడా మీకు అన్నీ తెలిసినప్పుడు సీఎం చెప్పారని వినడం కాదు, అది కాదన్నప్పుడు, వైబుల్ కాదని తెలిసినప్పుడు, ఇది ఇట్లా కట్టడం కరెక్ట్ కాదని తెలిసినప్పుడు అది సీఎంకు, అప్పుడున్న సీఎంకు చెప్పాల్సిందే. ఎవరు ఉన్న పదవుల్లో కూడా ఉన్నప్పుడు ప్రజాధనంతో కడతారు కాబట్టి ఖచ్చితంగా వాటిని మీరు వ్యతిరేకించాల్సి ఉండే, వాస్తవాలు చెప్పాల్సి ఉండే అనేది కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండ్రు. కానీ ఈ ప్రజెంటేషన్లో చాలా కీలక అంశాలను మురళీధర్ రావు చెప్పిండ్రు. ఆయన కాళేశ్వరం కట్టిన తర్వాత ప్రధానంగా ఇచ్చింది స్థిరీకరణ కోసం మాత్రమే. నిజానికి కాళేశ్వరం కట్టిన తర్వాత నిన్నటిదాకా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పేది ఏంది, 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాం, నీళ్ళు ఇవ్వాలి, ప్లస్ కొత్తగా 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ చేయాలి, కొత్త ఆయకట్టు రావాలి, పాత స్థిరీకరణ కొత్తది. కానీ మురళీధరరావు చెప్పింది కాళేశ్వరం కట్టాక ప్రధానంగా ఇచ్చింది స్థిరీకరణ మాత్రమే. అంటే 18 లక్షల ఎకరాలకు సంబంధించిన దానికోసమే ప్రయత్నం చేసినాం. 18 లక్షల ఎకరాలు ఇవ్వలే, దానికోసం ప్రయత్నాలు మాత్రమే జరిగినాయి. భూసేకరణ సమస్యతో కొత్త ఆయకట్టు కష్టమే, అంటే కొత్తగా 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదనేది ఈఎన్సీ మురళీధరరావు ఇచ్చిన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్లో చెప్పిండ్రు. ఇంకా 2 టీఎంసీల లిఫ్ట్కే 5,000 మెగావాట్ల కరెంట్ అవసరం. 2 టీఎంసీల లిఫ్టింగ్ కాలేదు ఇంకా. కానీ జస్ట్ ప్రయత్నాలు, ట్రయల్ రన్స్, వరద వచ్చినప్పుడు ఎత్తిపోయాడు, మళ్ళీ తీసి వెనకకు పోసుడు, దానికే 2 టీఎంసీల లిఫ్టింగ్కి 5,000 కోట్ల కరెంటు బిల్లు అవసరం ఉంది. 3 టీఎంసీలు, 3వ టీఎంసీ కూడా మొత్తం కావాలంటే 8,450 మెగావాట్ల కరెంట్ అవసరం. అంటే చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్. కట్టనికనే కాదు, దాని మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం. నీళ్లు ఎత్తి పోసారంటే దానికి వచ్చే కరెంటు బిల్లే 1,000 కోట్లు ఉంటుంది. మనం ఇంతకుముందే లాస్ట్ 6 months బ్యాక్ చూసినాం, 5,000 కోట్ల కరెంటు బిల్లు కట్టాల్సింది, కట్టలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్. కానీ సేమ్ ఇది అదే సిచ్యువేషన్. అంటే ₹1 ఖర్చు పెడితే కనీసం 50 పైసల లాభం కూడా లేదు. ఇది వైబుల్ ప్రాజెక్ట్ కాదు అని దీని ద్వారా తెలిసిపోయింది. ప్లస్ 50 టీఎంసీల నీళ్లు ఇప్పటిదాకా ఎత్తుతాయి. ఇన్ని సంవత్సరాల్లో 2018 నుంచి ఇప్పటిదాకా మొత్తం 50 టీఎంసీల నీళ్ళు ఎత్తితే దానిలో 41 టీఎంసీల నీళ్ళు మాత్రమే సాగుకు పనికొచ్చినాయి. 9 టీఎంసీల నీటిని కిందికి వదిలేసినారు, మళ్ళీ గోదావరి వదిలేసిండు. 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు 1,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయింది. అంటే అది ఎంత వైబుల్ ప్రాజెక్టు, ఇట్లాంటి వైబుల్ ప్రాజెక్టు అవసరమా అనేది. ఇప్పటివరకు ప్రాజెక్టు పెట్టిన ఖర్చు 93,000 కోట్లు. పాలమూరు రంగారెడ్డి కూడా దీనికి ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇంకా ముందు మళ్ళీ 3వ టీఎంసీ కూడా కట్టాలి, లేకపోతే ఇప్పటికి పెండింగ్లో ఉన్న కాళేశ్వరం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 3,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. అవన్నీ కావాల్సిన 15,000 కోట్ల రూపాయలు కావాలి. 3,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినవి. వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం మీద కూడా ప్రెషర్ పెడతారు, వాళ్ళ పెండింగ్ బిల్స్ వాళ్ళకి ఇవ్వాలని. మొదటి దశ పూర్తిగానికే ఇంకా 15,000 కోట్లు రూపాయలు కావాలి. ఇంకా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజే కాలేదు. కానీ వీళ్ళు 3rd టీఎంసీ కోసం ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచిండ్రు. అప్పుడు కరోనా టైంలోనే 20,000 కోట్లకు టెండర్స్ పిలిచిండ్రు. 3rd టీఎంసీ పనుల కోసం కొన్ని ప్రపోజల్స్ పంపిండ్రు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఆపేసింది 3rd టీఎంసీకి. అసలు ఇది వైబుల్ ప్రాజెక్టా కాదా లెక్క తేలకుండా చెయ్యొద్దు అని దాంతో ఆపిండ్రు.
లాస్ట్ ఇయర్ మనకు చంద్రిక వరదలు వచ్చినప్పుడు అన్నారం సంబంధించిన ఈ ప్రొడక్షన్ వాళ్ళంతా కూలిపోయి మొత్తం మోటార్లు అంతా మునిగిపోయి దానిలో మొత్తం 16 మోటార్లు ఉంటాయి. 16 మోటార్లు 6 మోటార్లు అసలు పనికి రాకుండా పోయినాయి. మొత్తం పీస్ టు పీస్ ఇప్పదీసినారు. 6 మోటార్లు ఖచ్చితంగా రిప్లేస్ చేయాల్సి వచ్చింది. ప్లస్ 11 మోటార్లు ఏమో దానిలో 2-3 మోటార్లే పనికొచ్చేది. మిగతా మోటార్లు అంతా కూడా రిపేర్ పోయినాయి, అండర్ గోయింగ్ రిపేర్. అసలు అప్పుడు చూసినాం మనం, ఆడికి ఎవరిని ఓనియలే, అన్నారం బ్యారేజ్ దగ్గరికి ఎవరిని ఓనియలేదు. పోలీసులను కాపలా పెట్టిండ్రు, జర్నలిస్టులను ఓనియలేదు, మీడియాను ఓనియలేదు, తెలంగాణ మేధావులను ఓనియలేదు, ఎవరిని ఓనియకుండా అడుగున్నారు ఆ ప్రాజెక్ట్ దగ్గర, అన్నారం బ్యారేజ్ దగ్గర పోకుండా. అప్పుడు చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా కాంట్రాక్ట్ కంపెనీ చేస్తుంది, దీనికి వారంటీ ఉంది, వాళ్ళే చేస్తున్నారని చెప్పిండ్రు. నిజంగా కట్టింది వాళ్ళేనేమో అని ఇప్పటిదాకా కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి చెప్పిండ్రు దానికి రిపేర్ అయిన ఖర్చు కోసం కాంట్రాక్టర్లు బిల్లు పంపించిండ్రు. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆ బిల్లు ఫైల్ తిరుగుతుందంట. అంటే వాళ్ళు బిల్లు కోసం పంపించారంటే ఆ డబ్బులు ఎవరు పెట్టినట్టు, గవర్నమెంట్ పెట్టినట్టుగానే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాంట్రాక్ట్ కంపెనీ పెట్టలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ కడతది అని ఎలక్షన్స్ ముందు చెప్పిన తర్వాత, ఎల్ఎన్టీ కంపెనీ కూడా కడతామని చెప్పిన తర్వాత, ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్లా తిరకాసు అయ్యిందో, ఎల్ఎన్టీ కంపెనీ మాకు సంబంధం లేదు, మేము కట్టం, ఆల్రెడీ వారంటీ అయిపోయింది ఎట్లా చెప్తుందో సేమ్ అప్పుడైతే ఇప్పటిదాకా బయటపడకుండా కాపాడుతూ వచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఆ బిల్లు రావడంతోన అన్నారం బ్యారేజ్లో జరిగిన నష్టం ప్రభుత్వం ప్రజల డబ్బులతో కట్టింది అనేది చాలా క్లియర్గా అర్థమైంది. కాంట్రాక్టర్ బిల్లు పెట్టినట్టునే అది జనం డబ్బు కోసం మళ్ళీ ప్రభుత్వ బిల్లు కోసం పెట్టినట్టే. ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా అసలు ఉందా లేదా అన్న అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అదే అడుగుతున్నారు, ఇంజనీర్స్ అడుగుతున్నారు, అసలు అప్పుడు చేసిన అగ్రిమెంట్ ఏంది, అది వైబుల్ ఉందా లేదా, అసలు అది వ్యాలిడా కాదా, అసలు ఆ అగ్రిమెంటు ప్రకారం అయితే మరి ఎల్ఎన్టీ కంపెనీ కట్టాలి కదా, ఎల్ఎన్టీ కంపెనీ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, దీని మీద కూడా ఇంజనీర్సే, అప్పుడున్న ఇంజనీర్సే ఇప్పుడున్న ఇంజనీర్స్, అప్పుడున్న ఈఎన్సీ ఇప్పుడున్న ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఇట్లా మొత్తం అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తుందా పనికిరాదా, సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం పడుతుంది ప్రభుత్వం పైన. దాని ఈఎంఐస్, ఇంట్రెస్ట్లు, రకరకాల మెయింటెనెన్స్లు కాకుండా ఇంకా ఈఎంఐసే సంవత్సరానికి యావరేజ్గా 10 నుంచి 12,000 కోట్ల ఈఎంఐస్ కట్టాలి. ఈఎంఐ స్టార్ట్ అవుతుంది రేపు జూన్కి వెళ్ళి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది కాళేశ్వరంది. అసలు ఇది ఎట్లా జనాలకు ఉపయోగపడే ప్రాజెక్టు, ఇది ఎట్లా వైబుల్ ప్రాజెక్టు, ఇది ఎట్లా పనికొచ్చే ప్రాజెక్టు, అసలు ఇంత భారం ప్రభుత్వానికి వరం కాదు, ఇది ప్రజలకు, ఇది ప్రభుత్వానికి గుదిబండ, ప్రజలకు గుదిబండగా మారిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎందుకు కట్టిండ్రు అంత తొందరపడి కట్టడం. అసలు ఈ ప్రాజెక్టు వైబులా కాదన్నది ఒకటి. ఈ ప్రాజెక్టులో క్వాలిటీ ఏముంది, క్వాలిటీ ఉంటే ఈ కేవలం ఇప్పుడు 7th బ్లాక్లో 20వ పిల్లరు, 21వ పిల్లరు, 2-3 పిల్లర్ల ఇష్యూ కాదు. అసలు మొత్తం దానిలో ఉన్న అన్ని బ్లాకుల్లో అసలు మిగతా ఫియర్స్ పరిస్థితి ఏంది, మిగతా పిల్లర్స్ సిచ్యువేషన్ ఏందో కూడా ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ ఇది రిపేర్ అయిన తర్వాత మళ్ళీ 8వ బ్లాక్ రిపేరు, 8వ బ్లాక్ మంచి చేసినాక 9వ బ్లాక్ రిపేరు, ఇట్లా వరుసగా రిపేర్లు పెట్టుకోకపోతే ఇక అది వైట్ ఎలిఫెంట్ కన్నా దారుణంగా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇంకా మెయింటెనెన్స్, ఎప్పుడు రిపేర్లు, ఎప్పుడు ఇదే పని ఉంటుంది. కాబట్టి అసలు అదేందో పరీక్ష చేయాలని ఉత్తమ్ కుమార్, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్స్ను ఆదేశించారు. సేమ్ అన్నారంలో కూడా అక్కడ బుంగబడింది, కానీ దాని క్వాలిటీ ఇంకా చెక్ చేయలేదు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంది, కేవలం చిన్న రిపేర్తో బయటపడుతుందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా తెలవాలి. ప్లస్ సుందీలలో కూడా సేమ్, సుందీలు ఇప్పటిదాకా బయట పడలేదు, కానీ మళ్ళీ రేపనాడు బయటపడితే మళ్ళీ కథ మొదలుకొస్తుంది. మళ్ళీ ఇప్పటికే నీళ్ళన్నీ వదిలేసిండ్రు, మేడిగడ్డలో వదిలేసిండ్రు, అన్నారంలో వదిలేసిండ్రు, సుందీల్లో మొత్తం నీళ్ళు మొత్తం కూడా కిందికి వదిలేసిండ్రు. కాబట్టి అసలు ఈ రేపు వచ్చేది ఎండాకాలం, రేపు ఎండాకాలాన్ని అది పనికొచ్చే అవకాశం కూడా లేదు. మేడిగడ్డ కాళేశ్వరం నిజానికి కరువు వచ్చినప్పుడే ఈ ప్రాజెక్టు వాల్యూ తెలుస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్పిండ్రు. ఇప్పుడు వానలు తక్కువ పడ్డాయి ఈసారి ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించింది ప్రభుత్వం. అటు జూరాల కింద కానీ ఇటు సాగర్ కింద నీళ్లు లేక మొత్తం కృష్ణా బేసిన్లో ఆల్రెడీ క్రాప్ హాలిడే ప్రకటించారు. నీళ్లున్న పంటలు వేసుకోవద్దు, ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పి. సేమ్ రేపు ఎండాకాలం అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగా పనికొచ్చేదే లేదో తేలిపోయేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది యూసేజ్లోకి ఉపయోగంలోకి వచ్చే అవకాశం లేదు, దానికి ఉపయోగపడుతుందో లేదో కూడా ఇప్పుడు తెలిసే అవకాశం లేదు. బట్ అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ఒక పెద్ద గుదిబండగా మారిందని మాత్రం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం అయితే ప్రజలకు చెప్పాలనుకుంది. నెక్స్ట్ దీని రిపేర్స్ ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఏ రేంజ్లో రిపేర్ చేయాలి, చిన్న రిపేర్ జరుగుతుందా, పెద్ద రిపేర్ చేయాల్సి వస్తుందా, మొత్తం కట్టాల్సి వస్తుందా, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ ఉపయోగంలోకి వస్తుందా, అసలు కన్స్ట్రక్షన్ అవుతుందా అనేది ఈ ప్రజెంటేషన్ ద్వారా ఈఎన్సీ మురళీధర్ రావు చెప్పిన ప్రజెంటేషన్ ఇది. కానీ దీంతోపాటు పక్కనే ఫస్ట్ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు ఉండే ఆదిలాబాద్ తుమ్మిడి దగ్గర, అక్కడ కట్టి ఉంటే అది అసలు ఈ కరెంటు బిల్లు అవసరం లేదు, మోటార్లు అవసరం లేదు, లిఫ్టులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ మోటార్ల విషయంలో కూడా ఒక ఆరోపణ చేసిండ్రు మంత్రి పొంగులేటి. 1000 కోట్లు కొమరం వెంకరెడ్డి చెప్పింది, ఇది 1000 కోట్లు అయ్యే మోటార్కు
4,000 కోట్ల పెట్టి తెచ్చిండ్రు మోటార్లు. బిహెచ్ఎల్కి వెళ్ళి స్టాండర్డ్ మోటార్స్ తీసుకురాకుండా మొత్తం అసెంబ్లీ మొత్తం ఈ దేశం నుంచి ఒకటి, అక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి వచ్చి అన్ని పార్ట్స్ తీసుకొచ్చి మొత్తం 4,000 కోట్ల రూపాయల ఖర్చు చూపిస్తే ఒక మోటార్ను తయారు చేసిండ్రు. వీళ్ళే అసెంబ్లీ తయారు చేసిండ్రు. కాబట్టి ఆ మోటార్ల క్వాలిటీ ఏందో కూడా తెలియదు. మొన్ననే ఉంగిపోయిన అన్నారంలా. కాబట్టి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో జరగాల్సింది జరిగింది. బట్ ఇది ముందు పనికొస్తుందా లేదన్న క్వశ్చన్ ఒకటి ప్రభుత్వం రేజ్ చేసింది. దాన్ని ఇంజనీర్స్ సమాధానం చెప్పాలని కూడా అడిగినారు. ప్రాణహిత చెవుల విషయానికి వస్తే తుమ్మిడిటి నుంచి నీళ్ళు వచ్చేది, కానీ ఆ ప్రాజెక్టును మేడిగడకు మార్చడంతో సోర్స్ పాయింట్ మొత్తం ఈ ఇష్యూ అంతా వచ్చింది. స్టార్టింగ్కి వెళ్ళి దీని మీద ఆరోపణలు, స్టార్టింగ్ నుంచి దీని మీద అనుమానాలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అది నిజమవుతూ జరుగుతున్న పరిణామాలు వరుసగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా అదే విషయాన్ని ఈఎన్సీ చెప్పినారు. కానీ ఇదే విషయము అప్పుడు ఆ గవర్నమెంట్లో కనుక మురళీధరరావు చెప్పి ఉంటే కనీసం జనం డబ్బులు మిగిలేది, మొత్తం లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడేది కాదు, జనాల మీద భారం పడేది కాదు అనే విషయాన్ని మాత్రం మంత్రులు చెప్పగలిగినారు. తుమ్మిడిటి దగ్గర ఇప్పుడు కనీసం కడితే కనీసం 2 లక్షల ఎకరాలకు చాలా తక్కువ కాస్ట్తో 10,000 కోట్ల ఖర్చుతో కడితే 2 లక్షల ఎకరాలకు ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పిండ్రు. ఇంకా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా పాయింట్లు లేవదీసినారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఫస్ట్ నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా. ఫస్ట్ నుంచి దీనిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఫస్ట్ నుంచి దీనిలో ఇట్లాంటివే జరిగినాయి, అందుకే నేను మాట్లాడినా. ప్లస్ బ్యాక్ వాటర్తోన అటు మంచిర్యాల, ఇటు చెన్నూరు నియోజకవర్గంలో భారీగా మునక ఉంది. దాని మీద కూడా స్టడీ చేయాలని గత ప్రభుత్వంలో కోరిండ్రు. ఇప్పుడు సొంత ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నారు. ఆ బ్యాక్వర్డ్తో జరిగే నష్టాన్ని నివారించాలి. దీని లాభం పోను, నీళ్లు రాకపోను చెన్నూరులోనో, మంచిర్యాల నియోజకవర్గంలోనో, మంచిర్యాల జిల్లాలోనో అక్కడ నష్టం ఎక్కువ జరుగుతుంది. మంచిర్యాల టౌన్ మునిగిపోతుంది. ప్రతిసారి గోదావరి నీళ్ళు వస్తున్నాయంటే మంచిర్యాల టౌన్ మునిగిపోతుంది. తర్వాత ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అని మునిగిపోతాయి. చెన్నూరులో దాదాపు 20 నుంచి 30,000 ఎకరాల ల్యాండ్ ఎప్పుడు కొట్టుకుపోతుంది. దాని పంటలన్నీ కొట్టుకుపోతాయి, మునిగిపోయి పాడైపోతాయి. రైతులకు ₹1 నష్టపరిహారం కట్టాలి ఇప్పుడు ప్రభుత్వం. కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎనివే కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఓపెన్గా అందరికి అర్థమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది ఏంది, జరుగుతున్నది ఏంది అర్థమైపోయింది. బట్ జరగబోయేది ఏంది, అసలు జరుగుతుందా జరగదా, దాని కన్స్ట్రక్షన్ చేయొచ్చా, రీకన్స్ట్రక్షన్ అంటే రిపేర్లు చేస్తే సరిపోతుందా, లేకపోతే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుందా, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా మరింత ప్రజలపై భారంగా మారుతుందని ప్రభుత్వం పెద్దలు చెప్తూ ఉన్నారు. బట్ దీని మీద ఇంకా ఫైనల్ డిసిషన్ అయితే ఏం జరగలేదు. దీని మీద ఇంకా ఫైనల్ ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంది. రిపేర్లతో పోతుందా, మొత్తం కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుందా, బ్యారేజీలు అన్నారంలో జరిగిన బుంగల కాడికి పూడిస్తే సరిపోతుందా, అక్కడేమైనా చేయాల్సి వస్తుందా, సుందిలో ఏమీ జరగలేదు అక్కడేమైనా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ముందు ఇంకా నీళ్లు మొత్తం పోయిన తర్వాత మేడిగడ్డ దగ్గర చూడాల్సి ఉంటుంది. వేరే ఫియర్స్ పరిస్థితి ఏంది, దాని కింద కూడా ఏమైనా కదిలిందా, ఇసుక పోయిందా అనేది చూడాల్సి ఉంటుంది. ప్లస్ అన్నారం సుందిలో కూడా ఏంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏందో కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత దీని మీద ఫైనల్గా ఒక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తుంది.